హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ పాప్స్మియర్. పాప్స్మియర్ అంటే ఏంటి? పాప్స్మియర్ అంటే చాలామందికి ఈ మధ్య అవగాహన చాలా వస్తుంది. ఎందుకంటే జనరలీ ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్, అందరు కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఒక ఫీమేల్ మాస్టర్ హెల్త్ చెకప్ అంటే పాప్స్మియర్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ ఈ పాప్స్మియర్ చేసే పర్సన్ కూడా కరెక్ట్గా స్మియర్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. అంటే కన్సర్న్డ్ పర్సన్ పాప్స్మియర్ తీసుకునేది ఒక గైనకాలజిస్ట్ ద్వారా వెళ్ళినట్టయితే కరెక్ట్ టైప్ ఆఫ్ ఎక్కడ తీసుకోవాలి, టెక్నిక్ ఆఫ్ ది పాప్స్మియర్ అనేది కూడా ఉంటుంది. సో అది జరిగినట్టయితే మీకు క్లియర్ కట్ ఇది చేసిన టెస్టింగ్కి జస్టిఫైబుల్గా రిజల్ట్ అనేది రిపోర్ట్ వైజ్ అనేది ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. అంటే పాప్స్మియర్ దేనికి చేస్తారు? పాప్స్మియర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ని రూల్ అవుట్ చేయడానికి పాప్స్మియర్ చేయడం జరుగుతుంది. రూల్ అవుట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ కన్ఫర్మేటరీ టెస్ట్ అండి. దిస్ ఈస్ ద మోస్ట్ ప్రాబబుల్ టెస్ట్ టు రూల్ అవుట్ ది సర్వైకల్ క్యాన్సర్. ఇనిషియేటింగ్గా డిఫరెన్షియేట్ చేసుకోవడానికి సర్వైకల్ క్యాన్సర్ని పాప్స్మియర్ టెస్ట్ ద్వారా రూల్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ పాప్స్మియర్ టెస్టింగ్ జనరల్లీ ఇండియాలో వచ్చేసి ప్రతి 30 సంవత్సరాలు దాటిన మహిళల దగ్గర నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ టెస్ట్ చేసుకోమని అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఇది చిన్న పాప్స్మియర్ అనేది మనకి పెద్దగా ప్రొసీజర్ ఉండదు, నాన్ ఇన్వేసివ్ పద్ధతిలోనే, అంటే జస్ట్ ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్ ద్వారా వెళ్ళిపోతుంది. ప్రొసీజర్ అంటే కూడా ఇది పెద్దగా ఉండదండి. జస్ట్ పాప్స్మియర్ అంటే ఒక సర్విక్స్ విజువలైజేషన్ చేస్తూ, అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి చిన్న స్మియర్, ఒక బ్రష్ లాంటి స్మియర్ ఉంటుంది. ఆ బ్రష్ లాగా సర్విక్స్ లోపలికి కొంచెం వెళ్తూ ఎక్టో సర్విక్స్, ఎండో సర్విక్స్ అనే 2 భాగాలు ఉంటాయి గర్భసంచి ముఖద్వారంలో. ఈ 2 భాగాల నుంచి టిష్యూ అంటూ రావాలి. సో ఈ టెక్నిక్ గురించి నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ పాప్స్మియర్ అనేది ఆ సర్విక్స్లో వెళ్ళి ఎక్టో సర్విక్స్ని, ఎండో సర్విక్స్ భాగాలు 2 కవర్ చేస్తూ ఆ టిష్యూ ఎపిథీలియం అనేది టిష్యూ వచ్చినట్టయితే ఆ స్మియర్ అనేది స్లైడ్ మీద మంచిగా రావడానికి 2 టైప్ ఆఫ్ టిష్యూస్ స్మియర్ రావడానికి చేసే టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏంటి, కొంతమంది పేషెంట్స్ వస్తున్నారు, మేము మాస్టర్ ఫీమేల్ హెల్త్ చెకప్ చేసుకున్నాం మేడం, మా చెకప్స్ రెగ్యులర్గా అవుతున్నాయి, ఎవ్రీ 2 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం చేసుకుంటాం మేము పాప్స్మియర్. కానీ వాళ్ళు తీసుకొచ్చే రిపోర్ట్స్లో చాలామందికి అన్సాటిస్ఫాక్టరీ ఎవాల్యుయేషన్ అని వస్తూ ఉంటుంది. ఎందుకని ఈ అన్సాటిస్ఫాక్టరీ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పుడైతే స్మియర్ సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడు, ఏదైతే నేను ఎక్టో సర్విక్స్, ఎండో సర్విక్స్ అనే టిష్యూ డిఫరెన్సెస్ చెప్తున్నానో ఆ 2 టిష్యూస్ అనేది రానప్పుడు సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేది రావు. అంటే వీటిని పాప్స్మియర్ ఎర్రర్స్ అని అంటాం. సో ఈ పాప్స్మియర్ ఎర్రర్స్ని దృష్టిలో పెట్టుకొని క్యాన్సర్ సర్విక్స్ని రూల్ అవుట్ చేయడం జరగదు. సో ఎప్పుడైనా మీరు పాప్స్మియర్ చేయించుకోవాలి అని అనుకుంటే మీరు కన్సర్న్ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఆ స్మియర్ తీసుకొని టెస్టింగ్కి చేసుకున్నట్టయితే చాలా కరెక్ట్ రిపోర్ట్స్తో ఉంటుంది. ఎవాల్యుయేషన్ అనేది కరెక్ట్ పద్ధతిలో జరుగుతుంది. సో ఈ పాప్స్మియర్ అనేది ఒక సర్టెన్ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరికైనా ప్రతి 2 సంవత్సరాలకి చేయించుకోవాలా అనే క్వశ్చన్ చాలామందికి వస్తుంది. అలా కాదండి, 30 years to 50 years మధ్యలో ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి పాప్స్మియర్ చేయించుకోమని చెప్తాము. అదే 50 సంవత్సరాలు నిండిన మహిళ మాత్రం 2 సంవత్సరాలకు ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరము పాప్స్మియర్ టెస్టింగ్ అనేది చేయించుకుంటూ ఉండమని చెప్తాము. బికాస్ ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్తో పాటు సర్వైకల్ క్యాన్సర్ కూడా. సో ఈ 2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటూ 50 సంవత్సరాలు నిండిన తర్వాత సంవత్సరానికి ఒకసారి పాప్స్మియర్ చేయించుకున్నట్టయితే దీని కాస్ట్ కూడా ఎక్కువగా ఉండదండి. చాలా తక్కువ ప్రైస్తో కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా మీరు డిటెక్ట్ చేసుకోగలుగుతారు. సరైన టైంలో చేయించుకుంటే ఎర్లీగా చిన్నగా ఉన్నప్పుడే దాని ట్రీట్మెంట్ ఓన్లీ సర్జికల్ థెరపీతోనే జరిగిపోతుంది. కీమోథెరపీ వరకు, రేడియోథెరపీ వరకు వెళ్లకుండా మీరు ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. సో ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. పాప్స్మియర్ అవగాహన మీకు వచ్చిందని అనుకుంటున్నాను. సో దీనికి ఈ పాప్స్మియర్ టెస్టింగ్ చేసుకొని ఫ్యామిలీ హిస్టరీ ఎవరికన్నా ఉన్నట్టయితే, అంటే ఫ్యామిలీలో జెనెటిక్ డిజార్డర్ మీ ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ మెటర్నల్ సైడ్ ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసుకోవాలి. స్క్రీనింగ్తో పాటు వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్స్ అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్స్ అనేది అవగాహన తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల చాలా వరకు క్యాన్సర్ సర్విక్స్ అనేది అరికట్టగలుగుతారు.
సో ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు మీకు కౌన్సిల్ చేస్తారు. హెచ్పివి వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ అవగాహన కూడా మీకు దీని ద్వారా క్లియర్ అవునట్టయితే మీరు గైనకాలజిస్ట్ కన్సల్ట్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.